సోదరులకు నమస్కారం. ఇదైతే మేము ఇప్పుడు నా పేరు బూస మల్లేష్, గ్రామం ఆరుపల్లి, మండలం ధర్మపురి. ఇప్పుడు మేము ఉన్నది మా సొంత భూమిలో 5 ఎకరాలు ఫిబ్రవరి 1st వీక్లో వేసినాం. ఇది సుబాబులు, మంచి గ్రోతింగ్ ఉంది. ఇది మాకు 2 పంటలు పొలం అయ్యేది, మంచి గంగ వాటర్ కూడా ఉంది. కానీ పొలం కన్నా మనకు మంచి ఇన్కమ్ అనిపించింది. అన్ని రకాలుగా మనకు భూమి కూడా షేప్ ఉంటుందని చెప్పి సుబాబులు వేయడం జరిగింది. ఎవరైనా వేసుకోవచ్చు, నిర్భయంగా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చెట్టును పెంచే పద్ధతి తెలుసుకొని నిర్భయంగా ఇలాంటి మొక్కలు వేసుకోవచ్చు. ఆక్సిజన్కి ఆక్సిజన్ ఉంటుంది, మంచి దిగుబడి ఉంటుంది. ఇది నేను 2015 నుంచి వెరిఫికేషన్లో ఉన్నా, వేద్దామని. నందిగాం కూడా వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. ఇంతకుముందు వేసిన గోపాలరావుపేట రైతులు వాళ్ళందరినీ కనుక్కుంటే బాగానే ఉందని చెప్పిండ్రు. నేను కూడా వేసాను, బాగుంది. ఎవరైనా నిర్భయంగా వేసుకోవచ్చు. అన్న, మీ అనుభవం ప్రకారం చెప్పండి. అసలు ఇప్పుడు మేము చెప్తున్నాం ఏంటంటే కంపెనీ నుంచి మేము 2-2.5 సంవత్సరాల కటింగ్ వస్తుందని మేము అంటున్నాము. ఇప్పుడు మీ గ్రోతింగ్ చూసి, ఇప్పుడు గ్రోతింగ్ ఎట్లా చూసి, ఇప్పుడు జస్ట్ ఒక 3 months కూడా కాలేదు, దగ్గర మనకు 5-6 ఫీట్ల దాకా పెరిగింది మొక్క. ఈ గ్రోతింగ్ చూసి మీరు వస్తుందా రాదా? అసలు మేము చెప్పేది 60 టన్నులు, మరి 2 సంవత్సరాలకు వస్తుందా రాదా అని అనుభవం ప్రకారం చెప్పండి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే 18 నెలలు ఖచ్చితంగా కటింగ్ అనుకుంటున్నా. 60 టన్నులు కాకుండా 50 టన్నులు అయితే పక్కా వస్తుంది. 18 నెలలు అయితే, 2 సంవత్సరాలు అయితే మనకు 60 టన్నులు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మొక్క ఏదైతే ఉందో డిస్టెన్స్లో, ఈ డిస్టెన్స్లో ఉంటే మొత్తం ఖచ్చితంగా 60 టన్నులు వస్తుంది మనకు. ఇంకోటి, మీ కంపెనీ వచ్చి మీరు చూశారు కదా, మా కాకినాడ పేపర్ మిల్ ఇట్లా చూశారు కదా, మా డీజీఎం సార్ తోటి కూడా మాట్లాడారు. మీరు పేపర్ మిల్ చూశారు, మా నర్సరీ చూశారు. మీ అనుభవం ప్రకారం నర్సరీ చూసిన తర్వాత మీ అనుభవాలు చెప్పండి. మేము కాగజ్నగర్ పేపర్ మిల్కి వచ్చినామో అక్కడి వాతావరణం చూసి, అక్కడి మేనేజ్మెంట్ని చూసి, ఇందాక ఉన్న మేనేజ్మెంట్ మనకు పరిచయం లేకుండే, ఇప్పుడున్న జేకే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మంచిగా అనిపించి అక్కడ వచ్చి చూసిన తర్వాత పెట్టాలనిపించింది అంతే. ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత కూడా మీ ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మోటివేషన్ అవుతారా? ఇట్లా అంత మంచి 2-3 పంటలు వండే పొలంలో పక్కనే గోదావరి, జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు, గోదావరి 500-300 మీటర్లు ఉంది. గోదావరి ఉండే ఇక్కడ మంచి భూమిలో మీరు సుబాబులు వేశారు, అంత లాభం ఉంటుందా అని వాళ్ళని వచ్చి ఎంక్వైరీ చేశారా మీకు రైతులు ఇట్లా? వాళ్ళని చాలామంది వచ్చారు ఇక్కడికి. అంటే ఫస్ట్ విత్తనం నాటినప్పుడు కూడా వచ్చినారు, ఇంత మంచి భూములు ఇలాంటి సుబాబులు వేసుకోవడం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు రీసెంట్లీ వారం క్రితం వచ్చి మాత్రము హైలైట్ సక్సెస్, మీరు మాత్రం దీంట్లో 100% సక్సెస్. ఇంకా ఈ రోజు అయితే పొద్దున ఇద్దరు వచ్చి ఏమన్నారంటే పొలాలన్నీ పడిపోయినాయి, మీరు సేఫ్ జోన్లో ఉన్నారు, మంచి ప్లేస్ పాయింట్లో మీరు ఉన్నారు అంటే, సరే భగవంతుని అని మేము చెప్పడం జరిగింది. నమస్కారం అన్న, ఈ మంచి మా రైతులకి చెప్పినందుకు. మీరు ఇట్లే చేసి 60 టన్నులు కాదు, 120 టన్నులు, 200 టన్నులు కూడా చేయాలి ఎకరాకి. ఇలాంటి మంచి రైతు, ప్రోగ్రెసివ్ రైతు మాకు దొరికితే కంపెనీకి చాలా మంచిది. ఈ ఏరియా కూడా ఈ సుబాబులు నీలగిరితో సస్యశ్యామలం అయిపోతుంది. థ్యాంక్ యూ. మరి ఫోన్ చేసి ఉండి అలా మంచిగా వచ్చింది. అసలు ఎంత ఆరోగ్యంగా ఉంది చూడు, మొక్క కానీ ఇది కానీ. గడ్డి సార్, గడ్డి లేకపోతే అదే గడ్డి ప్రధాన శత్రువు చెప్తున్నాను కదా. మనకు అక్కడ డెమో కూడా కనిపిస్తుంది కదా, మనం దాన్ని అది వాళ్ళకి ఎగ్జాంపుల్ అదే.